అంకిలెరిగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనములెన్ననేలా పిన్న చేతి దివ్వె పెద్దగా వెలుగదా విశ్వదాభిరామ వినురవేమ. భావం సమయము సందర్భమును అనుసరించి చక్కగా మాటలాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడి చేతి అందలి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో అట్లే ఎవరైనాను చక్కగా మాట్లాడవలెను. మాట వలనే మంచి చెడు కలుగునని తెలియవలెను అని కవి యొక్క ఉద్దేశము. అంగమందు లింగమతిశయంబుగగట్టి లింగమందు ముక్తి నిలుపలేడు ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ. భావం కంఠమున రుద్రాక్షమాల ధరించిన సరిపోదు, శివుని చిత్తశుద్ధితో పూజించవలెను, లేనిచో మోక్షము రాదు, పైగా మానవుడు మూర్ఖుడగును అని కవి యొక్క ఉద్దేశము. అంగమందు లింగమరంగమర్దించి జంగమందు బెట్టి ఎంగుపరచి రంగుగాను వసుధ గృంగగ జూడరా విశ్వదాభిరామ వినురవేమ. భావం శరీరమున శివలింగము ధరించి సాలగ్రామముతో కూడియున్నను మానవుడు పతనమగుచున్నాడంటే భక్తి తక్కువ అని భావము. సాష్టాంగదండ ప్రణామములు చేయుచు శివుని పూజించవలను అని కవి యొక్క ఉద్దేశము. అంగములెనిమిది నరసిన వారికి చిత్తశుద్ధి గలుగు తత్వబోధ మెలమి బోధపడును నెరిసుక ముందును విశ్వదాభిరామ వినురవేమ. భావం చిత్తశుద్ధి కలవాడు చేసిన సాష్టాంగదండ ప్రణామమే తత్వబోధను కలుగచేయును, సుఖప్రాప్తి కలుగును అని కవి యొక్క ఉద్దేశము. అంగమెల్లవడలి ఎటుదంతములు నూడి తనువు ముదిమి చేత దరచువడక ముప్పు త్రిప్పలబడి మోహంబు విడువరు విశ్వదాభిరామ వినురవేమ. భావం కొందరు ముసలివారైనప్పటికీ దంతాలు ఊడిపోయినను మోహావేశంతో కూడియుంటారు, మోహబుద్ధిని మాత్రం విడవలేరు అని కవి యొక్క ఉద్దేశము. అంగయోగములును ఆరు మతంబులు మూడు యోగములను మునయరాదు కడమయోగమునను కల్గును మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. భావం అష్టాంగయోగాలు అన్ని మతములు జ్ఞానసిద్ధి వైరాగ్యము ఎన్ని ఉన్ననూ తపశ్శక్తితో మోక్షప్రాప్తికి మానవుడు పరితపించవలెను అని కవి యొక్క ఉద్దేశము. అక్షరాత్మకంబునమృతపానమునకు రక్షకత్వమునకు రాజహంస దీక్షలోని దీక్ష తెలివంటి చూడరా విశ్వదాభిరామ వినురవేమ. భావం అక్షరమును దీక్షగా అభ్యసించిన అదే అమృతము త్రాగుచున్నట్లనిపించును. అక్షరమే మనకు రక్షగా ఉండును. అక్షర దీక్ష మిగుల దొడ్డది, తెలివిగా అక్షర దీక్ష కొనసాగించాలి అని కవి యొక్క ఉద్దేశము. అక్షరాలి వెంట నడవుల వెంటను కొండరాల గోడు కుడువనేల హృదయమందె శివుడటుండుట డెలియరో విశ్వదాభిరామ వినురవేమ. భావం హృదయమునందు ఎల్లప్పుడూ శివధ్యానమున్నా అదే అన్నిటికీ మూలము, ఎక్కడికి వెళ్ళనక్కరలేదు అని కవి యొక్క ఉద్దేశము. అఖిల జీవములను నజుడవై పుట్టించి విష్ణుడవై వాని వెలయజేసి శివుడవై సకలము శిక్షించుచుందువు విశ్వదాభిరామ వినురవేమ. భావం బ్రహ్మగా సృష్టిస్తావు, విష్ణువుగా స్థితికారకుడవుతావు, తుదకు శివునిగా లయము కలిగిస్తావు, ప్రళయము సృష్టిస్తావు అని కవి యొక్క ఉద్దేశము. అఖిల దేవతలును హరిపూజ జేయంగా హరుడు నృత్యమాడినాది యందు ఆది బ్రహ్మ తానేట మద్దెలను గొట్టె విశ్వదాభిరామ వినురవేమ. భావం దేవతలందరూ విష్ణువుని పూజిస్తుంటే శివుడు శివతాండవం చేసినాడు, బ్రహ్మ తనంతట తానే మృదంగమును ధ్వనింపచేసినాడు అని కవి యొక్క ఉద్దేశము.